Hello friends, welcome to my channel Edutech Aspire to Inspire. This is Bhavani here. So మనకి యూపీఎస్సి దట్ ఈజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు April 15, 2020 రోజున ఒక ప్రెస్ రిలీజ్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే April 15, 2020 రోజున ఒక స్పెషల్ మీటింగ్ జరిగిందనమాట. సో ఈ మీటింగ్లో వాళ్ళు కరోనా వైరస్ గురించి రివ్యూ చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది అనలైజ్ చేయడం జరిగిందనమాట. ఈ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే డేట్స్ ఫర్ ఆల్ ఇంటర్వ్యూస్, ఎగ్జామినేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ వేర్ candidates and advisors are required to travel from all parts of the country will be reviewed from time to time. అంటే ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ కోసం క్యాండిడేట్స్ అయినా అడ్వైజర్స్ అయినా లైక్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాన్ని టైం టు టైం రివ్యూ చేయాలని డిసైడ్ చేశారు వాళ్ళు. సో ఆల్రెడీ మనకు తెలిసినట్టుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి May 31st జరగాలి యాజ్ పర్ ద క్యాలెండర్ రిలీజ్డ్ బై యూపీఎస్సి. బట్ ఈ కరోనా వైరస్ పాండమిక్ వలన ఈ డెసిషన్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి అనేది వాళ్ళు మనకి టైం టు టైం రివ్యూ చేసి చెప్తాము అని చెప్పారు. అలాగే మనకి 2019 యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యొక్క ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే కంప్లీట్ అయింది, కానీ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఇంకా అవ్వలేదు. సో ఈ 2019 పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ అవుతాయి అనేది May 3rd, 2020 తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పారు. సో ఆల్రెడీ మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ అండ్ జియాలజిస్ట్ సర్వీస్ మెయిన్స్ అనేది ఈ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అనేవి ఆల్రెడీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఎగ్జామ్స్కి కూడా రీస్కెడ్యూలింగ్ అనేది అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా మనకి నోటిఫై చేస్తారు వెబ్సైట్లో. అంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ అయితే ఆగిపోవడం జరిగింది. సో ఇలాంటి డిఫర్మెంట్ నోటీసెస్ అనేవి మనకు ఆల్రెడీ యూపీఎస్సి పోర్టల్లో పెట్టడం జరిగింది. సో అవేంటంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అండ్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ 2020. అలాగే డేట్స్ ఫర్ సిఏపిఎఫ్ ఎగ్జామ్ 2020 కూడా యూపీఎస్సి వెబ్సైట్లో మనకి నోటిఫై చేస్తారు. తర్వాత వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ దట్ ఈజ్ ఎన్డీఏ ఫస్ట్ ఎగ్జామ్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయిపోయింది. అలాగే ఎన్డీఏ సెకండ్ ఎగ్జామ్ కూడా June 10th, 2020 తర్వాత వరకు పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. సో ఎనీ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, రిక్రూట్మెంట్ బోర్డ్స్ గురించిన ఎనీ ఫర్దర్ డెసిషన్ కమిషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి వెబ్సైట్లో ఆ డెసిషన్ తాలూకా డీటెయిల్స్ అయితే మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అలాగే నోటిఫికేషన్లో ఏం పేర్కొన్నారంటే ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద యూపీఎస్సి హ్యాస్ డిసైడెడ్ వాలంటరీలీ ఫోర్గో 30% ఆఫ్ ద బేసిక్ పే. అయితే కరోనా వైరస్ అండ్ లాక్డౌన్ వల్ల మన నేషనల్ ఎకానమీ అయితే చాలా దెబ్బతింటుంది. సో ఈ సిచ్యువేషన్ని కొంతలో కొంతైనా హెల్ప్ చేయడానికి యూపీఎస్సి యొక్క చైర్మన్ అలాగే మెంబర్స్ కూడా వాళ్ళ బేసిక్ పే నుంచి 30% అనేది వాళ్ళు వదులుకోవడం అనేది జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అంటే April 2020 నుంచి వాళ్ళు ఈ బేసిక్ పేలో 30% అనేది వాళ్ళు ఫోర్గో చేసేస్తున్నారు. తర్వాత వచ్చేసి యూపీఎస్సికి సంబంధించిన అందరూ ఆఫీసర్స్, అందరూ స్టాఫ్ మెంబర్స్ మొత్తం అందరూ వాళ్ళ 1 day శాలరీ అనేది పిఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళు వాలంటరీగా ఇచ్చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ న్యూస్. సో మనకి May 3rd అయిపోయింది కదా, సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లాక్డౌన్ అయిపోయింది. టుడే May 4th, 2020 ఈరోజు మనకి యూపీఎస్సి ఇంకొక ప్రెస్ రిలీజ్ చేసింది. ఇందులో ఏంటంటే COVID-19 వల్ల మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ ద నేషనల్ వైడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ అనేది రివ్యూ చేస్తామని చెప్పారు కదా. సో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. సో మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంకా ఎక్స్టెండ్ అవుతుండడం అండ్ COVID-19 ఇంకా తగ్గకపోవడం వలన ఇప్పుడు ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ రెజ్యూమ్ చేయడం చాలా కష్టమని
కమిషన్ డిసైడ్ అయింది. సో మనకి ఇప్పుడు అంతలా ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అయితే జరగవు. సో మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 యాక్చువల్లీ May 31, 2020కి ఉండాలి. సో ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్కి కూడా స్క్రీనింగ్ టెస్ట్ కదా. దట్ ఈస్ ఓన్లీ ఒక ఎగ్జామ్ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్కి, రెండు ఎగ్జామ్స్కి ఒకటే స్క్రీనింగ్ టెస్ట్, దట్ ఈస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. అందువలన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ షెడ్యూల్ కూడా పోస్ట్పోన్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకి మళ్ళీ May 20 రోజున రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి బై గాడ్స్ గ్రేస్ COVID-19 అనేది మనకి కంట్రోల్లో వచ్చి లాక్డౌన్ అనేది తీసేస్తే మనకి ఫ్రెష్ డేట్స్ ఫర్ ద ఎగ్జామ్ అనేది మనకి UPSC వెబ్సైట్లో నోటిఫై చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క పర్సనాలిటీ టెస్ట్ ఆఫ్ 2019 మనకి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ 2020, అలాగే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2020, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 అండ్ NDA అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2020 ఇవన్నీ మనకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. తిరిగి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా తెలీదు. కానీ మనకి బై గాడ్స్ గ్రేస్ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చి మనకి ఎగ్జామ్స్ పెట్టుకునే సిచ్యువేషన్ కనుక వస్తే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే 30 days ముందు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోండి. ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ గైస్. థ్యాంక్ యూ.